నమస్కారం. ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పే సూక్తిని స్మరిస్తూ శుభప్రదం కార్యక్రమంలోకి అడుగు పెడదాం. శుక్రవారం ఏ దేవతను పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ద్వాదశ రాశుల గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ సాగి కమలాకర శర్మ గారు, అలాగే జ్యోతిష్య పండితులు డాక్టర్ శ్రీ వావిలాల దామోదర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కమలాకర శర్మ గారు. నమస్కారం అండి దామోదర శర్మ గారు. శుక్రవారం అంటే మహాలక్ష్మి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి శుక్రవారం ఏ దేవతను పూజించి ఎలాంటి శ్లోకం పఠించాలి అంటారు? శుక్రవారం శ్రీ అనేటటువంటి శక్తికి సంకేతం. అక్కడ మీరు కేవలం లక్ష్మి అనే కాకుండా త్రిశక్తుల సమ్మేళనంగా దీన్ని చూడటం అనేది సంప్రదాయం. శ్రీ సూక్త పారాయణం ఈరోజు చాలా విశిష్టమైనటువంటిది. దానికి సంబంధించిందే ఏదైనా ఒక మనము ధ్యానాన్ని చేసుకునేటట్టయితే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం భక్తాభీష్టమభప్రదాం హరిహర బ్రహ్మాదివిసేవితాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః సరసిజనలయే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. గురుగారు, మరి శుక్రవారం నాటి పంచాంగాది వివరాల గురించి తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః. జై గురుదత్త. దుర్ముఖినామ సంవత్సరము వైశాఖ బహుళ త్రయోదశి మాస శివరాత్రి మధ్యాహ్నం 1:42 తదుపరి చతుర్దశి. అలానే నక్షత్రం వచ్చేసరికి భరణి నక్షత్రం సాయంత్రం 4:54 వరకు, ఆ తనంతరం కృత్తికా నక్షత్రం. ఇందులో శుక్రవారం. ఇందులో ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే, ద్వాదశ రాశుల ప్రభావం కనుక తీసుకుంటే, ఈరోజు ఉన్నటువంటి యొక్క గ్రహస్థితి కనుక తీసుకుంటే, మేషలగ్నంలో చంద్రుడు బుధుడు ఉండడం, అలానే వృషభ లగ్నంలో రవి శుక్రుడు, సింహలగ్నంలో గురువు రాహు ఉండడం, వృశ్చిక లగ్నంలో శని కుజులు, అలానే కుంభలగ్నంలో కేతువు. గురుగారు, ఇందాక ధ్యాన శ్లోకం చెప్పారు కదా, ఆ ధ్యాన శ్లోకం యొక్క అర్థాన్ని తెలియజేస్తారా? ఇది అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం. ఈ లోకం వికాసం కావడానికి ఒక పద్మం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అమ్మవారికి పద్మానికి ఎక్కువగా సంబంధం చూపిస్తారు. సూర్యుడు ఈ లోకంలో కనిపిస్తే పద్మం వికసిస్తుంది, సూర్యుడు వెళ్ళగానే పద్మం ముడుచుకుంటుంది. అట్లాగే ఒక గొప్ప శక్తి వెనక నుంచి ఉన్నప్పుడే ఈ లోకం అనే పద్మం వికసిస్తుంది. ఆ శక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ పద్మం ముడుచుకుంటుంది. ఆ ప్రతీకగా అమ్మవారినందరినీ కూడా పద్మపత్ర విశేషాలతో చూపించడం, కళ్ళను పద్మంతో చూపటం, పద్మంలో కూర్చున్నట్టుగా చూపించడం, ఇవన్నీ కూడా మనకు కనిపించేవి. అందుకే పద్మకరాం ప్రసన్నవదనాం అన్నారు. చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంది ఆవిడ. చేతుల్లో పద్మాలు పట్టుకోవడం అనేటటువంటి విధానం వచ్చినప్పుడు ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి మంచి చెడు మార్పులన్నింటినీ కూడా చూపించడం అనేటువంటి భావనలో ఇది కనపడుతుంది. ముఖంలో ప్రసన్నత అమ్మవారికి ఉంటే ఆమెను చూస్తుంటే మనకు ప్రసన్నత రావటం, దాన్ని భావించడం కోసమే ధ్యానం. ఎప్పుడైనా సౌభాగ్యదాం భాగ్యదాం, చక్కనైనటువంటి సౌభాగ్య సంపదలన్నీ కూడా మనకు కలిగించేటువంటిది, అష్టైశ్వర్యాలు కలిగించేటువంటిది అమ్మవారు. అభయం అనేటటువంటిది, వరదం అనేటువంటి ముద్రలు కలిగినటువంటిది,
మణులతో కూడుకున్నటువంటిది, అనేక రకాల భూషణాలు ధరించినటువంటిది, భక్తుల అభీష్టాలన్నీ కూడా తీర్చేటటువంటి అమ్మవారిమే. ఈమె హరి హర బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళకు సేవిత అని చెప్పేసి అన్నారు. మామూలుగా హరికో భార్యగా లక్ష్మిని మాత్రమే స్వీకరించేటట్టయితే సరిపోదు ఇక్కడ. అందుకని ఇందాక అన్నాను, స్త్రీ శక్తికి సంకేతం. శ్రీమాత్రే నమః అని చెప్పేసి అంటూ ఉంటాం, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్పుకునే సందర్భంలో ఆవిడ ఈ ముగ్గురు తల్లులకు ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటుంటాం కదా, అవి ఆ శక్తిని వాళ్ళు ఆరాధించాలి. అక్కడే సరసిజనులయ్యే సరోజహస్తే ఉండేటటువంటిది పద్మం యొక్క కొలం లోపల, చేతిలో ఉన్నటువంటిది పద్మాలే. మళ్ళీ చక్కనైనటువంటి గంధమాల్యాదులన్నీ కూడా తెల్లటి ధరించినటువంటి ఆవిడ హరికి చాలా ఇష్టమైనటువంటిది. హరి అంటే వ్యాపనం పొందినవాడు అని అర్థం ఇక్కడ. దానికి ఇష్టమైనటువంటిది, మనస్సుకు జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఆవిడ. అటువంటివి ఆవిడ 3 భువనాలకు అధీశ్వరి అయినటువంటి ఆవిడకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం అనేది ఇక్కడ లక్షణం. సకార రకార ఈకారాలు అనేటటువంటి భావనతో కూడుకున్నటువంటిది ఈ శ్రీకార సంబంధమైనటువంటిది. శుక్రవారం స్త్రీ శక్తి శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చున్నటువంటి విధానం ఉంటే చాలు, శరీరంలో మనసులో పొందినటువంటి తాపాలన్నీ కూడా నివారించబడుతూ ఉంటాయి. ఆ స ర ఈ అన్నప్పుడు స అనేటటువంటిది సకల శక్తికి సంకేతం. రం ఎప్పుడైనప్పటికీ కూడా అగ్నితత్వానికి సంకేతం. శరీరంలో మార్పులను తీసుకొస్తూ ఉంటుంది అగ్నితత్వంతోనే. ఈం అనేటటువంటి బీజము దృష్టి బీజంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే శ్రీ సూక్తంలో తాం పద్మినీం ఈం శరణమహం ప్రపంచే లక్ష్మీర్మే నస్య తాం త్వామృడే అని చెప్తారు. ఆ ఈంకార స్వరూపిణైనటువంటి అమ్మవారు శబ్దబ్రహ్మం అంటున్నప్పుడు శబ్దాల లోపల కలిగించేటటువంటి ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటుంటామో దానివల్ల ఆ అక్షరాల ఉచ్చారణ కూడా ఆ అమ్మవారి యొక్క స్థాయికి మనం తీసుకుని వెళ్ళి ఆమె ఏదైతే ప్రసన్నవదనంతో కనపడుతూ ఉంటుందో, ఏ సౌభాగ్యాలతో విరాజిల్లుతుందో అది మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఒక భావనను సృష్టించుకొని ఆ భావన లోపల మనం నిమగ్నమై ఆ అక్షరాలతోనే కనుక అమ్మవారి ప్రార్థన చేయడం ఈరోజు విశేషం. శుక్రవారం స్త్రీశక్తికి సంబంధించిన లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురమ్మలకు మూలపుటమ్మునైనటువంటి అమ్మవారిని మనం ప్రార్థన చేయడం చాలా విశేషం అవుతూ ఉంటుంది. గురుగారు, మరి శుక్రవారం నాటి ద్వాదశ రాశుల గోచార ఫలితాల గురించి తెలియజేస్తారా? మేషరాశికి గ్రహస్థితి కనుక తీసుకుంటే ఇక్కడ లగ్నాతో ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ధనస్థానంలో ఉన్న యొక్క రవి శుక్రుల యొక్క కలయికతో ఏంటంటే మేషరాశి వారికి ఈరోజు అత్యంతమైన యొక్క విలాసవంతమైన యొక్క జీవితంతో ముందుకు వెళ్ళే యొక్క విధిగా ఉంటుంది. కానీ లగ్నానికి అష్టమ కుజుని యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి కొంచెం అనారోగ్యమైన యొక్క స్వల్ప అనారోగ్యములు జరిగేటువంటి యొక్క సూచన. అందులో ఎక్కువగా పంచమ స్థానంలో ఉన్న యొక్క గురువు యొక్క రాహు యొక్క ప్రభావంతో కనుక తీసుకుంటే ఇక్కడ ప్రయాణ లాభ సూచనగా చెప్పొచ్చు. కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా ఈరోజు అత్యంతమైన యొక్క మంచి శుభఫలితాలతో ముందుకు వెళ్తారు. కానీ వీలైతే మాత్రం మీ దగ్గరలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ అమ్మవారిని కానీ శుక్రవారం కాబట్టి ఆరాధించినట్టు మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, వృషభ రాశి. వృషభ రాశి యొక్క ప్రభావం తీసుకుంటే లగ్నంలో ఉన్న శుక్రుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక శుభవార్తలు వినేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్ళే సూచనగా చెప్పవచ్చు. అందులో ఎక్కువగా విద్యార్థులకు మాత్రం మంచి శుభ ఫలితాలు జరిగే విధిగా ఉంటుంది. ఎక్కువ వ్యాపారస్తులకు వచ్చేసరికి మాత్రం కొంతవరకు స్తబ్దతగా ఉండేటువంటి యొక్క విధిగా చెప్పవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతవరకు విజయావకాశాలతో ముందుకు వెళ్ళే విధిగా ఉండవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుని యొక్క ప్రభావంతో విశేషమైన యొక్క ఫలితాలు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు జరిగే సూచన. కానీ ఏ విధంగా ఉన్నా కూడా వృషభ రాశి మాత్రం కొంచెం స్త్రీల విషయానికి వస్తే మాత్రం రవి ఉన్నాడు కాబట్టి కోపోద్రిక్తులుగా ఉంటారు కాబట్టి కొంచెం కోపంగా ఉండకుండా నిదానంగా ఉన్నటువంటి ఇక్కడ మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే విధిగా వృషభ రాశి వారికి చెప్పవచ్చు. మిథున మృగశిర 2 పాదాలు, 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు తీసుకుంటే మిథున రాశి. మిథున రాష్ట్రాధిపతి యొక్క బుధుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఎక్కువగా ఈ 11వ స్థానం యొక్క బుధుని యొక్క ప్రభావంతో కనుక తీసుకుంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం మంచి శుభవార్తలు వినేటువంటి విధిగా ఈరోజు ఉన్నదని యథావిధిగా చెప్పచ్చు. కానీ అదేవిధంగా ధాన్య వ్యాపారస్తులు కానీ వస్త్ర వ్యాపారస్తులు కానీ కొంతవరకు ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త కనుక వహించినట్టు మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. విద్యార్థులకు మాత్రం మంచి శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఇతరత్ర అందరికి కూడా
మంచి ఫలితాలు జరుగుతాయి. ఎక్కువగా ఏంటంటే ఒక జాగ్రత్త మాత్రం పాటించవలసిన అవసరం మాత్రం ఉన్నదని మిథున రాశి వారికి మాత్రం యథావిధిగా చెప్పొచ్చు. పునర్వసు నక్షత్రం 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు తీసుకుంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ధనస్థానం నుండి గురువు యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో అద్భుతమైన ఫలితాలు చూసేటువంటి సూచనగా చెప్పొచ్చు. కానీ ఏ విధంగా ఉన్నా కూడా ఎంతైతే వస్తుందో అంతకంటే ఎక్కువగా ఖర్చులు జరిగేటువంటి విధిగా ఉంటుంది. ఎందుకంటే దానిలో రాహు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి ఆ విధంగా జరుగుతుంది చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఈ రవి శుక్రుని యొక్క ప్రభావం కనుక కర్కాటక రాశి వారికి ప్రభావం ఎలా చూపిస్తుందంటే ఎక్కువగా అంటే లగ్జరీకి సంబంధించిన వాటి మీద ఎక్కువగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే సూచనగా చెప్పొచ్చు. కొంచెం కడిజాగ్రత్త కనుక పాటించినట్టు మాత్రం మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఈ కర్కాటక రాశి వారు మాత్రం ప్రయాణాల విషయంలో మాత్రం కొంతవరకు ఆలోచన చేసి ముందుకు కనుక వెళ్తే మాత్రం ఈరోజు మంచి శుభ ఫలితాలు జరగవచ్చు. మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి. సింహరాశి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే లగ్నంలో గురు యొక్క రాహు యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే కొంతవరకు మాత్రం వీరికి స్తబ్దత జరిగేటువంటి విధిగా చెప్పొచ్చు. కొంచెం మానసికమైనటువంటి ఆందోళన ఉండేటువంటి విధిగా ఈరోజు ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి ఆందోళన ఉన్నా కూడా ఈ గురువు యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం కూడా సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తుంది కాబట్టి ఆ 4 తదనంతరం నుంచి సాయంత్రం 4 నుంచి రాత్రి సమయంలో మాత్రం సాయంకాల సమయంలో గోధూలిక సమయంలో మాత్రం కొంతవరకు శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుందని యథావిధిగా చెప్పొచ్చు. అదేవిధంగా విద్యార్థులు మాత్రం కష్టపడితేనే మాత్రం ఫలితం వస్తుంది తప్ప కష్టపడకుంటే మాత్రం ఫలితం రాదని మాత్రం యథావిధిగా చెప్పొచ్చు. అందరూ కూడా ఈ సింహరాశి వారు వీలైతే దగ్గరలో ఉన్నటువంటి ఒకసారి నవగ్రహ టెంపుల్ కనుక వెళ్ళి కనుక ఏదైనా సుబ్రహ్మణ్య స్వామిని కానీ కొంచెం ఆరాధిస్తే ఎంతో కొంత వరకు మాత్రం వారికి మెరుగుపడేటువంటి విధిగా ఉంటుందని యథావిధిగా చెప్పొచ్చు. కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు అంటే కన్యారాశి. కన్యారాశి యొక్క ప్రభావం తీసుకుంటే బుధుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రుణగ్రస్తులకు కొంచెం రుణాలకు సంబంధించిన విషయంలో కొంచెం ఒత్తిడి జరిగేటువంటి విధిగా ఉంటుంది. అదేవిధంగా చంద్రుని యొక్క ప్రభావం కూడా జరుగుతుంది. కానీ కొంచెం ఓపికతో ఉన్నట్టు మాత్రం మళ్ళీ వాటిని నిర్వీర్యం చేసే శక్తి కూడా వారికి ప్రసాదిస్తారని యథావిధిగా చెప్పొచ్చు. కానీ అదేవిధంగా వ్యాపారస్తుల విషయంలో వస్తే మాత్రం ఎక్కువగా ఆర్థికమైనటువంటి రియల్ ఎస్టేట్కు సంబంధించిన వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం ఈరోజు శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం కొంతవరకు కష్టపడాలి, కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది. ఎందుకంటే 12వ స్థానంలో రాహు గురువు యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి రాహు యొక్క ప్రభావం అలానే కేతువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అత్యంతమైన జాగ్రత్తతో ఉండి మంచి జాగ్రత్త ఉన్నట్టు మాత్రమే మంచి ఫలితాలు జరుగుతాయని యథావిధిగా చెప్పు. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తీసుకుంటే తులారాశి. తులారాశి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే విద్యార్థులకు మాత్రం ఈరోజు శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుంది. అదేవిధంగా సంతాన విషయంలో మాత్రం ఈరోజు మాత్రం కొంతవరకు వారికి కొంచెం కష్ట నష్టాలు జరిగినట్టుగా విధిగా ఉంటుంది. ఇంకా పంచమ స్థానంలో ఉంటే కేతువు యొక్క ప్రభావం వీరికి తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని యథావిధిగా చెప్పొచ్చు. అలానే ఈ తులారాశి వారికి సప్తమ స్థానంలో ఉండే చంద్రుడు బుధుని యొక్క ప్రభావంతో కనుక తీసుకుంటే వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారికి మాత్రం ఈరోజు యొక్క విధానంలో కొలిక్కి వచ్చి వారికి శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుంది. ప్రయాణ లాభ సూచన కూడా ఉంటుందని తులారాశి వారికి చెప్పొచ్చు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి. రాష్ట్రాధిపతి కుజుని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఇక్కడ లగ్నంలోనే కుజుని యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి మానసిక ఆందోళనతో ముందుకున్నట్టు విధిగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు అన్ని రకాల ఆలోచన సరళితో కనుక ముందుకు కనుక వెళ్తే మంచి ఫలితాలు వినేటువంటి విధిగా ఉంటుంది. కొంతవరకు వీరికి ఏంటంటే బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండవలసిన లక్షణం అని యథావిధిగా చెప్పొచ్చు. అదేవిధంగా ఎక్కువగా శుభఫలితాలు జరిగినట్టు విధిగా స్త్రీల విషయానికి వస్తే మాత్రం సప్తమ స్థానం యొక్క శుక్రుని యొక్క ప్రభావంతో మాత్రం స్త్రీల విషయానికి వస్తే మాత్రం శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుంది. స్త్రీలు కూడా కొంచెం దూకుడు అనేటువంటి యొక్క విషయానికి దూరం ఉండి కొంచెం ఓపికతో కనుక ఉన్నటువంటి మాత్రం మంచి ఫలితాలతో ముందుకు ఉండే విధిగా వృశ్చిక రాశి వారికి చెప్పొచ్చు.
మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ధనుసు రాశి. రాష్ట్రాధిపతి యొక్క గురువు యొక్క ప్రభావం కనుకుంటే ఎక్కువగా ఈరోజు ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్నట్టు వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు వినేటువంటి యొక్క విధిగా చెప్పొచ్చు. ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టు వారికి మాత్రం ధనుసు రాశి వారికి ఈరోజు మాత్రం ఒక శుభవార్తలు వినేటువంటి విధిగా ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఏంటంటే ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ను హెల్త్కు సంబంధించిన విషయాలలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ స్థానంలో ఉంటే శని యొక్క కుజుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా జరిగిన విధిగా ఉంటుందని ధనుస్సు రాశి వారు చెప్పొచ్చు. ధనుస్సు రాశి వారు ఈ రోజు కనుక ఈ శుక్రవారం కనుక గురుగారు చెప్పినట్టు ఎట్లా అంటే అమ్మవారిని కనుక ఆరాధించినట్టు మాత్రం మంచి ఫలితాలు జరుగుతాయని యథావిధిగా చెప్పొచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు తీసుకుంటే మకర రాశి. రాష్ట్రాధిపతి యొక్క శని యొక్క ప్రభావం కనుక తీసుకుంటే అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందుకున్నట్టు విధిగా ఉంటుంది. ఎందుకంటే ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కావచ్చు, ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కావచ్చు, అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. శ్రవణ నక్షత్రానికి 4వ స్థానం యొక్క చంద్రుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుందని చెప్పొచ్చు. అదే ధనిష్ట నక్షత్రానికి వచ్చినట్టు ప్రభావం తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్టు వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందుకు వెళ్తారని ఈ మకర రాశి వారి యొక్క జాతకులు చెప్పొచ్చు. మకర రాశి వారు మాత్రం తప్పకుండా ఎందుకంటే వారి దగ్గరలో ఉంటే ఏదైనా ఒక దేవాలయం కానీ నిత్య దేవతార్చనలో కానీ వారు కొంచెం ఆధ్యాత్మిక సంపదతో కనుక ముందుకు కనుక వెళ్తే మంచి ఫలితాలు జరుగుతాయని యథావిధిగా చెప్పొచ్చు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు తీసుకుంటే కుంభరాశి. కుంభరాశి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే లగ్నంలో కేతువు యొక్క ప్రభావం అంటే స్తబ్దత, ఆలోచన ముందుకా వెనుక ముందుకా అంటే ఆలోచన సరళితో ముందుకు వెళ్తారు. కానీ అవన్నీ పక్కకు పెట్టి కనుక కొంచెం ఆలోచన సరళితో కనుక ముందుకు కనుక వెళ్తే విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఎక్కువగా ఏంటంటే ఈ కుంభరాశి వారికి చలనచిత్ర రంగంలో ఉంటే వారికి పత్రికా రంగంలో ఉంటే వారికి మాత్రం విజయావకాశాలతో ముందుకు వెళ్ళే సూచనగా చెప్పవచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉంటే శుక్రుని యొక్క ప్రభావం, మాతృస్థాన కారకుడు ఉంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల అద్భుతమైన విజయావకాశాలతో కుంభరాశి వారు మాత్రం ముందుకు వెళ్తారు. పూర్వభాద్ర వారికి మాత్రం తప్పకుండా ప్రయాణ లాభ సూచనగా ముందుకు వెళ్తారు. మంచి శుభవార్తలు వింటారు. ఏ విధమైన శుభవార్తలు విన్నా కూడా ఆధ్యాత్మిక విషయం మాత్రం మర్చిపోకుండా కనుక ముందుకు కనుక వెళ్తే మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. మీనరాశి యొక్క పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు తీసుకుంటే మీనరాశి. మీనరాశి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే రాష్ట్రాధిపతి యొక్క గురువు షష్టమ స్థానంలో రాహుతో యోగిస్తున్నాడు కాబట్టి కొంతవరకు మాత్రం కడుజాగ్రత్త కనుక పాటించినట్టు మాత్రం మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఏ విధంగా చూసినా 12 రాశుల యొక్క ప్రభావం కనుక తీసుకున్నట్టు మాత్రం ఆధ్యాత్మిక శక్తిని మాత్రం మర్చిపోవద్దు. ఆధ్యాత్మిక సంపదతో అందులో శుక్రవారం అమ్మవారు సాక్షాత్ లక్ష్మి ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణితో కూడుకున్నట్టు అమ్మవారిని కనుక ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే వారి యొక్క నామస్మరణ చేస్తారో వారికి అందరికీ కూడా అన్నింటా విజయావకాశాలతో ముందుకు వెళ్ళి సుఖాంతమైనటువంటి ఒక రోజుగా ద్వాదశ రాశులకు జరుగుతుందని యథావిధిగా చెప్పవచ్చు. గురుగారు, మరి శుక్రవారం నాటి విశిష్టత అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలియజేస్తారా? వారంలో శుక్రవారానికి అధిదైవంగా మనము గ్రహ సంబంధంగా శుక్రుణ్ణి, దైవ సంబంధంగా అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాం. శుక్రుడు స్త్రీ సంబంధమైన గ్రహం కాబట్టి శుక్రునికి సంబంధించిన అధిదైవం అమ్మవారుగాను మనం మొదటి నుంచి స్వీకరించే సంప్రదాయం ఉంది. సాధారణంగానే అందరి ఇళ్లలో కూడా శుక్రవారం అనగానే ఇల్లంతా శుభ్రాలు చేసుకోవటం, ముందర పసుపులు రాసుకోవటం, కాళ్ళకు పసుపులు రాసుకోవటం, ఇవన్నీ కూడా నిత్య విధిలో అందరికీ అర్థం చేసుకున్నటువంటి హైందవ జీవనంలో మనం ఉన్నాం కాబట్టి అది ఇబ్బంది లేనటువంటి విషయం. నియమబద్ధమైనటువంటి విధానం ఏమిటి అనుకునేటట్టయితే ముఖ్యంగా అమ్మవారి తత్వాన్ని ఉపాసించాలి. వాళ్ళ తత్వాన్ని ఉపాసించే సందర్భం లోపల ఆ అమ్మవారు అంటే ఏమిటి, ఎవరు అనేటటువంటి మూలాన్ని తెలుసుకోవాలి. ఈ సృష్టిలో కనిపించేటటువంటి శక్తిలో పాంచభౌతిక శక్తి అనే ఒక శక్తి ఉంది. అనేక శక్తులు పేర్లు పెట్టుకున్నాం, మనమే దేవుళ్ళ పేర్లు మార్చుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క శక్తిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ శక్తి తనను ఆవహించి ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని మనుగడకు పరిపూర్ణ చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా. అటువంటి సందర్భంలో ఈ పాంచభౌతిక శక్తి అనేటప్పుడు ఈ కనిపించే భూమి, నీరు అన్నీ కలిపినటువంటి ఒక అట్మాస్ఫియర్ ఇదంతా, ఈ వాతావరణం. ఈ వాతావరణంలో ఏ చిన్న లోపం వచ్చినా మనం తట్టుకోలేం. కాబట్టి మనని కాపాడేటటువంటి ఈ పాంచభౌతిక శక్తికి ఈరోజు ప్రత్యేకంగా మనం నమస్కారం చేయటం అనేటటువంటిది ఇందాక వారు చెప్పినట్టుగానే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనుకున్నట్టుగా, లేదా మనకు వాక్శక్తి రూపంలో అమ్మవారు వాణి, వాగ్దేవి,
లేదా ఏంటి సర్వసంపదలని లక్ష్మీదేవిని వాళ్ళు పిలుస్తుంటాం. లక్ష్మీ క్షీరసముద్రాదనయాం శ్రీరంగదామేశ్వరీం అని చెప్పేసి వెళ్ళేటటువంటి అమ్మవారి విధానం ఉంది. అక్కడ కూడా ఏం చెప్తున్నాం, లక్ష్మి అంటే సంపద. సంపద అనేటప్పుడు మన కళ్ళకి ఏం కనపడుతుందంటే డబ్బు తప్ప ఇంకోటి కనపడట్లా. ఇది డబ్బు రూపం కాదు, ఆరోగ్యం సంపద. సంతానం లేని వాడికి సంతానం సంపద, అది వాడికి తెలుస్తుంది ఆ బాధ. వైవాహిక జీవితంలో అనుకూలత లేని వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది, అది సంపద. ఎక్కడ సంపద అంటే కొలవగలిగినదంతా డబ్బు, కొలవలేనిది సంపద. కొలవలేనటువంటి మీకు ధైర్యం అంతా అని చెప్పేసి నేను అడిగాను అనుకోండి, ధైర్యం కిలోనో లీటరో మీటరో చెప్పలేం కదా. ధైర్యానికి ప్రతీకగా ధైర్య లక్ష్మి అని పేరు పెట్టారు మన వాళ్ళు. అట్లా లక్ష్మి అనేటటువంటి విధానంలో క్ష్మా అనే శబ్దం కూడా చాలా విశేషమైంది. ఆ క్ష్మా శబ్దాన్ని రామాయణంలోకి వెళ్తే లక్ష్మణుడు అవుతాడు, మనకేమో ఇక్కడ లక్ష్మి అవుతుంది. ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తుంటూనే ఈ లోకంలో ఇంతసేపు నేను మాట్లాడేటటువంటి ఏ వాతావరణ సంబంధమైనటువంటి ఈ పాంచభౌతిక సంబంధమైనటువంటి శక్తుల యొక్క పరిపూర్ణత మన శరీరంలో ఏర్పడుతుంది. అందుకే శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్నామో సర్వదా అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ భావనను మనం దృష్టిలో పెట్టుకుంటూ ఆ శక్తిని మనం ఆవాహన చేసుకుని ఈ శరీరంలో ఉండే పాంచభౌతిక శక్తికి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పాంచభౌతిక శక్తికి మధ్యలో ఒక చక్కని లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సరి అయినటువంటి భావనని ఏర్పాటు చేసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రత్యేకంగా శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన అనేటటువంటి చేసుకోవడం చాలా విశేషం. ఆ విశేషమైనటువంటి స్థితిలో అమ్మవారు పాంచభౌతిక శక్తి అనేటటువంటి భావనతోని కనుక చేస్తే దానిలో మనం నిమగ్నమవుతాం. రూపం కన్నా విశేషమైన తత్వాన్ని మనకు అందించగలగాలి. రూపం దాని వెనక ఏముంది అనేటువంటి ధోరణి. కేవలం అమ్మవారు డబ్బు రాలుస్తుంది కాబట్టి డబ్బు మాత్రమే అనుకుంటే డబ్బు వరకు వస్తుంది, మిగిలిన సంపదలన్నీ ఉండవు. అన్నీ ఉన్నా కానీ ఉపయోగించుకొని అనుభవించే జీవితం ఉండదు. కానీ అమ్మవారు కటాక్షం కనుక ఉండేటట్టయితే ఈ నిత్య జీవితాన్ని ఆనందంగా పొందుతాడు, ఆముష్కమైనటువంటి చక్కని జీవితాన్ని, తర్వాత మోక్ష ప్రాప్తిని పొందే అవకాశం అనుకుంటుంది. అందుకని ఈరోజు అమ్మవారి ఆరాధన చాలా విశేషం. గురుగారు, మరి ఈరోజు మాస శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియచేస్తారా? మాస శివరాత్రి అంటే శివరాత్రి అనేది ఏంటంటే అందరికీ తెలిసినటువంటిది. శివరాత్రి అనేది శంకరుని ఆరాధించడం, ఈశ్వరుని ఆరాధించడం, సృష్టి స్థితి లయ కారకుని యొక్క ఈశ్వరుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో మనలో ఉన్నటువంటి యొక్క సమస్త కోరికలు సిద్ధిస్తాయి ఫస్ట్. దానిలో ఎక్కువగా ఏంటంటే మహాశివరాత్రితో కూడుకున్నటువంటి యొక్క శివరాత్రి ఫలితం ఎలా ఉంటుందో ఈ వైశాఖ మాసానికి ఉన్నటువంటి యొక్క మాస శివరాత్రికి అద్భుతమైన ఫలితం ఉంటుందని యథార్థంగా చెప్పచ్చు. అందులో శుక్రవారంతో కూడుకున్నటువంటి యొక్క మాస శివరాత్రి రావడం అద్భుతమైన విషయంగా చెప్పొచ్చు. కాబట్టి ఎక్కువగా ఏంటి అంటే ఆ రోజు కనుక ఈ మాస శివరాత్రి నాడు కనుక నక్షత్రం కూడా వచ్చేసరికి భరణి నక్షత్రంతో కూడుకున్న రోజున అందరూ కూడా సాయంకాల సమయంలో గోధూలిక లగ్న సమయంలో కనుక ఈశ్వరుని కనుక ఆరాధించినట్టులా దాని యొక్క ప్రభావంతో ఏదైనా గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోయి మంచి ఫలితాలతో ముందుకు వెళ్తాం. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. శుభప్రదం కార్యక్రమంలో శుక్రవారం రోజు ఏ దేవతను పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ద్వాదశ రాశుల గోచార ఫలితాలను తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమం. రేపటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.